హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నవారికి రెండు శుభవార్తలు రావడం జరిగింది. సో ఆ రెండు శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రెండు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది. ఆధార్ కార్డు ఏ పథకానికైనా ఎంతో కీలకం. పెన్షన్, రేషన్, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాసు, ఏ పథకం రావాలన్నా ఆధారు తప్పనిసరి. ఇప్పుడు ఏం చేశారంటే ఆధార్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చింది. గతంలో 10 ఏళ్ళు దాటిన ఆధార్లను అప్డేట్ చేయమని ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. చాలామంది అప్డేట్ చేసుకున్నారు. ఇంకెవరైనా చేయకపోతే వారు తప్పనిసరిగా చెయ్యాలి. తాజాగా దాదాపు 10 లక్షల కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు. అందరూ ఇప్పుడు ఈకేవీసీ పూర్తి చెయ్యాలి. ఈకేవీసీ చెయ్యాలంటే ఆధార్ తప్పనిసరి. ఆధార్ అప్డేట్ లేకుంటే ఏ పథకం డబ్బు కూడా అకౌంట్లోకి రాదు. ఎందుకంటే అన్ని చెల్లింపులు ఆధార్ లింక్ అకౌంట్కే వస్తాయి. ప్రభుత్వం ఇప్పుడు ఒక పెద్ద అవకాశం ఇచ్చింది. పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ను ఉచితంగా చేస్తుంది. 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలందరికీ ఈ నవంబర్ 14 నుంచి, అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నవంబర్ 26 వరకు స్కూళ్ళలోనే బయోమెట్రిక్ అప్డేషన్ జరుగుతుంది. ఇది ఉచితం. ఈ తేదీలు మిస్ అయితే తర్వాత 125 రూపాయలు చెల్లించాలి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లల బయోమెట్రిక్ను తప్పకుండా స్కూల్లోనే వేయించండి. పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఆధారు ఇంటి వద్ద నుంచి అప్డేట్ చేసే అవకాశం లేదని ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా 10 నుంచి 15 సంవత్సరాలు దాటిన ఆధార్లను పూర్తిగా అప్డేట్ చేయాలి. ఆధారు, రేషన్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని పథకాలు అమలు చేయబోతుంది. ముఖ్యంగా మహిళల కోసం కొత్తగా రాబోయే 1500 రూపాయల పథకం రావాలంటే ఆధార్ అప్డేటు తప్పనిసరి. ఆధార్ అప్డేట్ లేకపోతే రేషన్ కార్డు రాదు, పెన్షన్ రాదు, తల్లికి వందనం పథకం డబ్బులు రావు, కొత్త పథకం 1500 రూపాయల పథకం కూడా రాదు. అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉచిత అప్డేట్ అవకాశాన్ని ఒక్కరూ కూడా మిస్ అవ్వకండి. ముఖ్యంగా రేషన్ కార్డుల కొత్త ఈకేవీసీని ఈ నెల 30 లోపే పూర్తి చేయాలి. ముందుగా ఆధార్ అప్డేట్ చేసి తర్వాత ఈకేవీసీ పూర్తి చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ, ప్రతి కుటుంబం ఆధార్ను సమయానికి అప్డేట్ చేసుకుంటే రాబోయే అన్ని పథకాల లాభాలు పొందవచ్చు. పిల్లల కోసం స్కూళ్ళలో జరుగుతున్న ఉచిత బయోమెట్రిక్ క్యాంపులు 26వ తేదీ వరకు మాత్రమే. మిస్ కాకండి. 26 తర్వాత ఆధార్ సెంటర్కి వెళ్ళి 125 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మీరు కూడా పెద్దవాళ్ళు అయితే వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ బయోమెట్రిక్ అప్డేటు చేసేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.